ఎనీ గుడ్ న్యూస్? అవును మేడం, మాకు విడాకులు వద్దని డిసైడ్ అయ్యాం. గుడ్ డెసిషన్. మొత్తం మీద మ్యారేజ్ కౌన్సిలింగ్ మీకు హెల్ప్ అయిందన్నమాట. మాకు హెల్ప్ చేసింది మ్యారేజ్ కౌన్సిలింగ్ కాదు మేడం. మరి ఏరా, ఇప్పటికే ఇది 6 ఇల్లురా మీరు మారటం. ఇంకెన్ని రోజులు రా ఇలాగా? ఒకచోటు కుదురుకుంటారా మీరు? ప్రతిసారి సర్దుకోవడం, సర్దేసుకొని పోవడం. ఎలారా ఇలా అయితే ఇంకింతేనా మీ లైఫ్? అరే, నీకే ఎలా ఉంటే నాకెలా ఉంటుందిరా? అది దాని పిచ్చి నమ్మకాలు. వద్దంటే గొడవలు. తెలిసిన వాళ్ళకి చెప్పగలం, తెలియని వాళ్ళకి చెప్పగలం. ఇలా తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్తాను చెప్పు? పిల్లలు పుట్టకపోవడానికి ఇంటికి సంబంధం ఉంటుందా? నా వల్ల కాదురా. టైం అంతా ఇలా ఇల్లు మారడం సరిపోతుంటే సంసారం ఎక్కడ చేస్తారు? పిల్లల్ని ఎక్కడ కంటారు? నా మాటిని ప్లీజ్, ఈ ఇంట్లో అయినా కుదురుగా ఉండండి రా. మీకు దండం పెడతారా? అరే అవును, ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? ఇంకా లేదురా. సరే, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే సరే. అయిందా రూమ్ సర్దడం? నీ జీవితం అంతా రూమ్ సర్దుకోవడం, ఇల్లు మారడం ఇదే పనిక. ఎందుకంత చిరాకు పడుతున్నారు? మరి ఎన్ని ఇల్లు మారాలి? తప్పేముంది?